The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We are so thankful unto the Lord for this one more opportunity God has given unto us to sit at His feet and to hear Him speaking. ఈ రీతిగా ప్రభు పాదాల చెంత కూర్చొని ఆయన మాటలు వినటానికి కొరకై ప్రభు మనకి ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి ప్రభుకి ఎంతో కృతజ్ఞతలమైన. During these days, we are meditating on the topic that is how the young man Timothy became a faithful servant of God. ఈ దినాల్లో యవనస్తున్నటువంటి తిమోతి ఎలాగున నమ్మకమైన దేవుని దాసుడిగా అయ్యాడనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. And for that we are seeing the certificate given by Apostle Paul in relation to Timothy in the book of Philippians. దాని విషయంలో మనము అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతిని గురించి ఆయన ఇచ్చిన యోగ్యతా పత్రము ఫిలిప్పీ పత్రికలో ఆయన చెప్పినటువంటి మాటలను మనం ధ్యానిస్తున్నాం. Shall we turn to that portion? ఆ భాగాన్ని మనం చూసుకుంటాము. For the last 6 weeks we were meditating and this is the 7th week. గత 6 వారాలుగా మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ఇది 7వ వారము. Philippians chapter 2 ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము from verses 20 to 23, these 4 verses responsively. 20 నుండి 23 వచనాలని ఈ 4 వచనాలు మార్చి చదువుకుంటాం. Philippians chapter 2 from 20 to 23. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు చదువుకుంటాం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు. 21 అందరూ తమ సొంత కార్యమునే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రి కుమారుడు ఎలాగ సేవ చేయను అలాగే అతను నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నాయో చూచిన వెంటనే అతనే పంపవాలని అనుకొనుచున్నాను. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Father, we praise Thee for the joy given unto us to gather in Thy presence and to sing the songs of praise. తండ్రి నీ సన్నిధిలో ఈ రీతిగా కూడి వచ్చి స్తుతి కీర్తనలు పాడటానికి కొరకై మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యమును బట్టి వందనములు. Even by singing these songs of Zion, O Lord, we thank Thee for preparing our hearts to receive what Thou art going to sow, O Lord, the seed. అని ఈ యొక్క పాటలు ప్రభు సీయోను కీర్తనలు పాడటం ద్వారా కూడా ఏదైతే వాక్యము ప్రభు మా హృదయాల్లో విత్తనై ఉన్నారో దాని కొరకే మా హృదయాలను సిద్ధపరిచినందుకు వందనాలు. Bless everyone who has entered into Thy courts. నీ ఆవరణములోనికి ప్రవేశించిన ప్రతి వారిని ఆశీర్వదించండి. Some of our dear ones are watching this program or message or meeting over the media, YouTube. We are praying for them also. మా ప్రియులు కొందరు ప్రభా మరి యొక్క కూడికను ప్రభా వారు యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నారు వారి కొరకును ప్రార్థిస్తున్నాం. What all we need, the Holy Spirit may minister the needed words of life unto us. తండ్రి దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మాకు కావలసినటువంటి జీవవాక్కులను ప్రభా అనుగ్రహించినట్లు చేయండి. Both of us, myself and Brother Israel, as we are standing before Thy precious people, we do acknowledge that we are foolish, we are weak and unprofitable. దాన్ని మేము ఇరువురం కూడా ప్రభా నీ యొక్క అమూల్యమైనటువంటి ప్రజల ఎదుట నిలబడతా ఉంటుండగా మేమైతే బుద్ధిహీనులము దౌర్బల్యులము బలహీనులమని మేము ఇరువురం ఒప్పుకొనుచున్నాము. We are bringing all of us under the sprinkling of Thy precious blood. మమ్మల్ని అందరినీ కూడా ప్రశస్తమైన నీ రక్త ప్రోక్షణకి తెచ్చుకొనుచున్నాము. And we are claiming Thy, O Lord, promises for this ministry. ఈ పరిచర్య కొరకైనటువంటి వాగ్దానాల్ని ప్రభు మేము ఎత్తిపడుచుంటున్నాము. Lord, the enormous power in Thy name may be our portion this evening. ఈ సాయంకాలం నీ నామమునటువంటి మహత్తరమైనటువంటి శక్తి మా భాగమవును గాక. We are expecting great things. గొప్ప సంగతులు ఆశిస్తున్నాము. We are ascribing all glory unto Thy holy name. నీ పరిశుద్ధ నామమునకే సమస్త మహిమ ఆరోపిస్తున్నాము. Exalting Thy name, we do pray in the mighty name of our Lord and Savior Jesus నీ Christ. నామమును హెచ్చిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. Amen. When we see the background of Timothy, nobody expected that Timothy will become such a great spiritual leader. తిమోతి వెనక చరిత్ర మనం ఒకసారి చూసినప్పుడు ఏ ఒక్కరు కూడా ఆయనంత గొప్ప ఆత్మీయమైన నాయకుడు అవుతాడని ఎవరు ఊహించలేదు. Because he is having so many negative qualities. ఎంచేతంటే ఆయన జీవితంలో అనేకమైన ప్రతికూలమైనటువంటి సంగతులు ఉన్నాయి. He is a timid person. ఆయన పిరిగివాడు. He is an young man. ఆయన యవనస్తుడు. He is a man who is not physically well.
అంతేకాదు శరీరరీతిగా కూడా ఆరోగ్యవంతుడు కాదు. And the responsibilities that are entrusted to Timothy are very huge responsibilities. అంతేకాదు తిమోతికి అప్పగించబడినటువంటి ఆ యొక్క బాధ్యతలు చాలా బరువైనటువంటి బాధ్యతలు. So like this, when we see, nobody expects that from such a background Timothy will become a successful leader. అంచేత మరి ఏ ఒక్కరు కూడా తిమోతి అలాంటి వెనక చరిత్ర కలిగినటువంటి వాడై మరి అలాంటి స్థితికి తాను రాగలుగుతాడు, నాయకుడు అవుతాడని ఎవరు ఊహించుండలేదు. When we see the ethnic background, the parentage of Timothy, and I believe nobody would have dreamt, even Timothy also would never thought. కనుక ఆయన మరి జాతి పరంగా కూడా చూసినప్పుడు తిమోతి ఏ రీతిగా మరి ఆయన తల్లిదండ్రులు మరి ఆయన సంగతాన్ని చూసినప్పుడు ఏ ఒక్కరు కూడా తిమోతి అలాంటి గొప్ప నాయకుడు అవుతాడని ఊహించుండరు. His father is from Greek background and mother is from Jewish background. ఎంచేతంటే ఆయన తండ్రి గ్రీకు దేశస్థుడు, ఆయన తల్లి యూదురాలు. And he was not circumcised on the 8th day. అదే కాదు, ఆయన 8వ దినాన సున్నతి చేయబడలేదు. So when we see all these things of his background, nobody expects that he will become such a great leader and he can keep his feet in the shoes of Apostle Paul. అంచేత ఆయనకున్నటువంటి ఈ యొక్క అవలక్షణాలు కావచ్చు, ఆయనకున్నటువంటి కొరతలన్నీ మనం చూసినప్పుడు ఏ ఒక్కరు కూడా ఆయన అంత గొప్ప నాయకుడు అవుతాడని, అంతేకాదు అపోస్తలుడైనటువంటి పౌలు తర్వాత ఆయన స్థానాన్ని మరి తీసుకున్నవాడు అవుతాడని ఎవరు ఆశించుకోవాలనుకోలేదు. Today many young people, though they are having potential within themselves, why they are not become great men of God? చూడండి, ఇది నాలో అనేక మంది యవనస్తులు వారికి సామర్థ్యం ఉంది, అయినా కూడా ఎందుకు వారు గొప్ప దైవజనులుగా కావట్లేదు? They are having so much potential within them. God has deposited that potential in their lives. వారి జీవితంలో దేవుడు ఎంత గొప్ప శక్తి సామర్థ్యాలని వారి జీవితంలో ఉంచాడు. Why they are not becoming great people of God? అయితే ఎందుకని వారు గొప్ప మరి జనులుగా మరి గొప్ప వ్యక్తులుగా దేవుని విషయంలో అవ్వట్లేదు? Many times Satan will play with your life by showing your background. అనేక సార్లు సాతానుడు నీ వెనుక చరిత్రను చూపించడం ద్వారా ఆయన జీవితంతో సాతానుడు వాడు Oh, ఆటలాడుకుంటాడు. you are such a man, you are such a woman, so how can God use you? You are having so many failures in your past. గనక సాతానుడు అంటాడు కదా, నువ్వు ఇలాంటి వ్యక్తివి, నువ్వు అలాంటి వ్యక్తివి, నీ గతంలో చూడు ఇన్ని తప్పిదాలు ఉన్నాయి, ఇన్ని ఓటములు ఉన్నాయి, అలాంటి వ్యక్తి దేవుడు నేను అలా వాడుకుంటాడు Do you think that అంటాడు. God will use you? దేవుడు నేను వాడుకుంటాడు అనుకుంటావా? Many times Satan will show the background or your back history in a magnifying lens and he will discourage you. చాలా పర్యాయాలు సాతానుడు నీ యొక్క వెనక చరిత్రను కావచ్చు, నీ ఓటమిలన్నింటినీ కూడా భూతద్దంలో చూపించి నేను నిరుత్సాహపరుస్తాడు. Yesterday something has happened. నిన్నటి దినాన్ని ఏదో జరుగుంటుంది, You fought with somebody. ఎవరితోనో Some కొట్లాడుంటావు, problem has come. లేక ఏదో సమస్య ఏర్పడి The ఉంటుంది, glass between you and them is broken. వారికి నీకు మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం తెగిపోయి ఉంటుంది. And now today what Satan will do? సాతానుడు నేడేం చేస్తాడు? Instead of setting it right, Satan will encourage you to dwell upon the broken pieces of that glass. గనక సాతానుడు ఏం చేస్తాడంటే సంగతులను సరి చేసుకునే దాని బదులుగా పగిలిపోయినటువంటి ఆ గాజు ముక్కల వైపే దృష్టి చూపిస్తూ ఉంటాడు. I tell you from the authority of the word of God. దేవుని యొక్క వాక్య అధికారంతో చెప్తా ఉన్నాను, Never try to build today with the broken pieces of glass of yesterday. చూడండి, ఎన్నడూ కూడా ఈ దినాన్ని నిన్నటి దినాన పగిలిపోయినటువంటి గాజు ముక్కలతో నేడు అనేటువంటి ఈ దినాన్ని మనం కట్టుకోలేం. Every day God is giving in your life is a new day and it is the first day for the remaining part of your life. చూడండి, నీకు ఇచ్చేటువంటి ప్రతి దినము దేవునికి ఇచ్చేది అది నూతనమైనటువంటి దినము, నీ తర్వాత జీవితం అంతటి కొరకు కూడా అది క్రొత్త దినము. Don't waste this beautiful day what God has given out of his grace to you by remembering the failures of yesterday. కనుక దేవుడు నీకు తన యొక్క కృపను బట్టి ఇచ్చినటువంటి రమ్యమైనటువంటి క్రొత్త దినాన్ని గతంలో లేక నిన్నటి దినాన్ని చేసినటువంటి ఆ యొక్క తప్పిదాలను బట్టి ఈ దినం పాడు కాకుండా వ్యర్థం కాకుండా చూసుకో. Man of God says, the past must be a rudder to push you forward. It should not be an anchor to pull you downwards. దైవజనుడు ఏం చెప్పాడంటే గతం అనేది నిన్ను ముందుకు తీసుకెళ్లేటువంటి చుక్కానిగా ఉండాలి, కానీ నిన్ను అక్కడే ఆగిపోయేటట్టు చేసేటువంటి లంగర్గా ఉండకూడదు అన్నాడు. Yesterday it has happened like that. నిన్నటి దినాలు అలా జరిగింది, Last year it has happened like that. గత సంవత్సరం అలా జరిగింది. And it should teach you a lesson. It should not be repeated. కనుక ఆ సంగతి ఏం చేయాలంటే నీ తిరిగి పునరుత్తం కాకూడదు అనే పాఠం నేర్పించాలి. And it should not drag you behind. అంతేకాదు అది నిన్ను వెనుకకు లాగకూడదు. Many people waste today
by thinking about yesterday. అనేకులు ఏం చేస్తారంటే నిన్నటి దినాన్ని గురించి ఆలోచించి నేటి దినాన్ని వ్యర్థం You చేసుకుంటారు. know very well you cannot change yesterday, it is over. నీకు బాగా తెలుసు నిన్నటి దినాన్ని మార్చలేవు, అది అయిపోయింది. Your past is past. నీ గతము గతమే. So if Timothy thought, I am from a mixed ethnic background, how can I be used among the people of God? If those questions if they are there in the heart of Timothy, probably he would be a great failure. కనుక ఒకవేళ తిమోతి కానీ నా యొక్క జాతి పరంగా చూస్తే మిశ్రమమైనటువంటి వ్యక్తినిగా నేను ఉన్నాను గనక నాలాంటి వాడిని దేవుడు ఎలా వాడుకుంటాడు, నేనేం చేయగలుగుతాను అనేటువంటి తలంపుతో ఉండి ఉంటే భవిష్యత్ తన జీవితం అంతా కూడా ఒక గొప్ప ఓటమి తాను ఎదుర్కొని ఉంటాడు. Even Apostle Paul, చూడండి అపొస్తలుడైన పౌలు కూడా with his own mouth he is telling to Timothy, oh Timothy, what is my background? I am a blasphemer, I am an injurious person, I was a persecutor. చూడండి అపొస్తలుడైన పౌలు తిమోతి చెప్తాడు, తిమోతి నా సొంత జీవితంలో కూడా నా వెనుక చరిత్ర చూడు, నేను కూడా మరి హానుకరుడను, హింసకుడను, దూషకుడను అంటాడు. Yes, the past is very a sad past. కనుక గతము చాలా బాధాకరమైనటువంటి గతమే. Moses was a murderer in his past. మోషే విషయానికి వచ్చినప్పుడు ఆయన గతంలో నరహంతకుడు. Yes, if Moses is meditating about the murder he has committed, can he become the leader? చూడండి మోషే దాన్ని చేసినటువంటి హత్యను గురించి ఒకవేళ తలపోస్తూ అదే ఆలోచిస్తూ ఉంటే తర్వాత అలాంటి గొప్ప నాయకుడు అయ్యి ఉండేవాడు కాదు. Today many people, their faces are long today. Why? Because yesterday, day before yesterday, last month, last year, something has happened. You need not keep your face like that. చూడండి కొందరు మనం చూసినప్పుడు వారి ముఖాలు పొడగ్గా ఉంటాయి. ఎంచేత అంటే ఎంతో చింతతో ఉంటారు. కారణం ఏంటి? నేనేదో జరిగిందనో, గత మాసంలో ఏదో జరిగిందనో, సంవత్సరంలో ఎక్కడో జరిగిందో అనేది ముఖము దిగాలుగా పెట్టుకుంటారు. If you are like that, you are giving room to Satan, and Satan is successful, and Satan has made you almost invalid for today. గనక నువ్వు అలాగున్నట్లు అవుతే సాతాను జీవితంలో చోటిస్తూ ఉంటున్నావు. సాతానుడు విజయవంతుడై నేటి దినములో నిన్ను పూర్తిగా నిర్వీర్యంగా పనిచేయలేని వాడుగా చేసేస్తాడు. Great people of God who are used by God in the Bible, they are having some dark pasts, no doubt about it. చూడండి గొప్ప దైవజనులు అనేటువంటి వారు బైబిల్లో మనం చూసినప్పుడు దేవుడు గొప్పగా వాడుకున్నటువంటి వారి జీవితాల్లో సైతము వారి జీవితంలో గతంలో కొన్ని చీకటి మరి గడియలు కానీ దినాలు ఉన్నాయి. But what you have to do? అది ఏం చేయాలి? Bring those failures to the cross of Christ. ఆ పతనాలు లేక ఓటములను క్రీస్తు ప్రభు శిలువ దగ్గర తీసుకురా. Don't leave them like that. వాటిని అలాగే విడిచిపెట్టు. Bring them to the cross of Christ. ప్రభు శిలువ యొద్దకు తీసుకురా. Once again be washed by the blood of Lord Jesus. మరొకసారి యేసు ప్రభు యొక్క రక్తం చేత కడగబడు. Let every day be a new beginning in your life. కానీ నీ జీవితంలో ప్రతి దినము నూతన ఆరంభంగా చేసుకో. Oh, then what will happen? అప్పుడు ఏమవుతుంది? Yes, God will drive you or take you forward. అప్పుడు ప్రభువు నిన్ను ముందుకు తీసుకెళ్తాడు, ముందుకు In the నడిపిస్తాడు. life of this young man Timothy, ఈ యవనస్తుడైనటువంటి తిమోతి జీవితంలో yeah, the past was very dark. One of the parents is a Jew and the other parent is a non-Jew. Generally when we see, he must be considered as a Samaritan. చూడండి ఆయన గతాన్ని చూసినప్పుడు చాలా అంధకారమయంగా ఉండేది. ఆయనకి ఎంతంటే ఆయన తల్లిదండ్రుల్లో ఒకరేమో యూదులు, మరొకరు చూసినప్పుడు గ్రీకు దేశస్తులు గనక సామాన్యంగా లాంటి వాళ్ళని సమరయుడు అని యూదులు ఎంచుతారు కనుక ఆయన పెద్దగా వాడబడకుండా ఉండేటువంటి పరిస్థితి. The Jewish people will despise the Samaritans. ఈ యూదులైనటువంటి వారు సమరయులను ఎంతగానో హీనంగా చూస్తారు. If any girl or boy from Jewish background, if they marry any non-Jewish person, the children that are born to such pair, the Jewish people consider them as illegal children. చూడండి ఎవరైనా యూదులైనటువంటి వారు అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ యూద ఇతరమైనటువంటి వ్యక్తులను వారు వివాహం చేసుకుంటున్నప్పుడు ఆ జంట ద్వారా కలిగినటువంటి ఆ సంతానాన్ని యూదులైనటువంటి వారు ఏం చెప్పేవారంటే అక్రమమైనటువంటి సంతతికి చెందినవారు అని అనేవారు. But we thank God for the life of Timothy. అయితే తిమోతి యొక్క జీవితాన్ని బట్టి దేవునికి వందనాలు. In spite of the dark past, he became a great man of God. ఆయన చరిత్ర ఎంతో చీకటి వెనక చరిత్ర ఎంతో అంధకారంతో ఉన్నా కూడా దేవుని కొరకు గొప్ప దైవజనుడు అయ్యాడు. And already we have seen about his life. ఆయన జీవితాన్ని గురించి ఇదివరకు మనం చూసాము. And some of the principles of faithfulness from his life. ఆయన జీవితంలో నుంచి ఆయన ఎలా నమ్మకంగా ఉన్నాడని దాని విషయంలో కొన్ని నియమాలు చూస్తున్నాం. And the first thing we have seen, దాంట్లో మనం చూసిన మొదటి సంగతి, yes, we have already seen in the last studies. గత పట్టణాల్లో ఇదివరకు మనం చూసాము. Timothy has chosen the right example to follow. తిమోతి తన జీవితంలో ఆయన వెంబడించడానికి కొరకైనటువంటి సరైనటువంటి మాదిరిని ఎన్నుకున్నాడు. Whenever you are choosing a role model in your life,
you must be very careful. నీ జీవితంలో ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తిని మాదిరిగా నువ్వు ఎంచుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. Yes, that role model must be the right example for your growth. నీకు ఆదర్శప్రాయంగా ఉండాలనుకుంటున్న ఆ వ్యక్తి నీ ఎదుగుదల కొరకైనటువంటి సరైన మాదిరిగా ఉండాలి. It is something like joining into a college. ఇది ఎలాంటిదంటే ఒక కళాశాలలో చేరటం లాంటిది. After you finish your +2, నీ యొక్క ఇంటర్ పూర్తయిన తర్వాత, suppose if you are an MPC student, ఉదాహరణకి నువ్వు ఎంపీసీ విద్యార్థి అవుతే, if you want to do engineering, నువ్వు ఇంజనీరింగ్ there చేయాలనుకుంటావు. are many ways, there are many colleges to join, isn't it? నువ్వు చేరాలంటే అనేకమైనటువంటి కళాశాలలు ఉంటాయి కదా. You can join in an IIT, నువ్వు ఐఐటీలో చేరొచ్చు, or you can join in an NIT, లేక ఎన్ఐటీలో చేరొచ్చు, or an ordinary engineering college somewhere very nearby to your house also. లేక మీ ఇంటి ప్రక్కనే దగ్గరలో ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైనా సామాన్యంగా ఇంజనీరింగ్ కాలేజ్లో చేరొచ్చు. Or if you are a commerce student, లేక మీరు కామర్స్ విద్యార్థి అయితే you can opt for an IIM, Indian Institute of Management. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో మీరు వెళ్ళొచ్చు. Or you can join in the nearby management college, maybe somebody in private sector they have started last year. లేక గత సంవత్సరంలోనే ప్రైవేట్లుగా ఎవరో కాలేజ్ తెరిచారు, అక్కడ చేరొచ్చు దగ్గర Much ప్రాంతంలో. of your future will depend upon what you are choosing today. కనుక నీ భవిష్యత్తులో ఉండేటువంటి ఎక్కువ భాగము నేటి దిన నువ్వు ఎన్నుకుంటున్నావో దాని మీద ఆధారపడి ఉంటుంది. If you are an IIM graduate, నీవు ఐఐఎం గ్రాడ్యుయేట్ గా the very ఉన్నట్లయితే first placement will be some 20 lakhs in a year you will get. గనక నీకు మొదటిసారిగా ఉద్యోగం ఇచ్చినప్పుడే సంవత్సరానికి 20 లక్షలు మరి ఉద్యోగంలో దొరుకుతాయి. And with the same MBA, if you are coming from an ordinary college, not 20 lakhs, it is very difficult to get 2 lakhs in a year, isn't చూడండి, it? అదే ఎంబీఏ కానీ నువ్వు ఒక సామాన్యమైనటువంటి ఒక కాలేజీలో చదివి వచ్చినప్పుడు సంవత్సరానికి 20 లక్షలు కాదు 2 లక్షలు దొరకటమే కష్టం. And you are having same MBA and that other person is also having same MBA, same MTech and same MTech. One is from IIT, one is from our next door college. చూడండి, నీకు కూడా మరి అదే ఎంబీఏ ఉంది, ఆయనకి అదే ఎంబీఏ ఉంది, అక్కడ ఎంటెక్ ఆయన అది చదివాడు, ఈయన కూడా ఎంటెక్ చదివాడు, అయితే ఆయన ఐఐటీలో చేస్తే ఈయన ప్రక్కన ఉన్నటువంటి కాలేజీలో చదివాడు. Why you are getting so much salary? ఎందుకని మరి నీకంత ఎక్కువగా జీతము? Because the college you have chosen, you were choosing, yes, that is very important. ఎంచేతంటే నువ్వు ఎన్నుకునేటువంటి ఆ కళాశాల అది చాలా In ప్రాముఖ్యమైనటువంటిది. the case of Timothy, తిమోతి విషయములో though many people were working for the Lord in those days, he has chosen the right example, the great man of God, Apostle Paul. చూడండి, ఆయన అక్కడ చూసినప్పుడు అనేక మంది ఆ దినాల్లో దేవుని పని చేస్తున్నప్పుడు కూడా ఆయన మాదిరిగా సరైనటువంటి వ్యక్తిని ఎన్నుకున్నాడు. గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలుని ఎన్నుకున్నాడు. A day came in his life ఆయన జీవితంలో దినం వచ్చింది. when there is a problem in the Philippian church. ఫిలిప్పీ సంఘంలో ఒక సమస్య ఏర్పడింది. As a matter of fact, Paul must be there present physically to solve that problem at Philippi. కనుక ఆ ఫిలిప్పీలో ఉన్నటువంటి ఆ యొక్క సమస్య తీర్చడానికి అపోస్తలుడైన పౌలు సాక్షాత్తుగా ఆయనే అక్కడ వెళ్ళి ఉండాల్సినటువంటి స్థితి. But Paul cannot go because he is arrested. He is as a prisoner in the Rome. అయితే పౌలు ఆయన మరి ఖైదులో ఉన్నాడు, రోమా పట్టణంలో కనుక వెళ్ళాడు. And whom to send? కనుక ఇప్పుడు ఎవరిని Who పంపించాలి? will represent him exactly? ఖచ్చితంగా ఆయనకు ప్రతినిధిగా ఎవరు ఉండగలరు? Then when Paul searched, he found a man, Timothy. కనుక పౌలు వెతికినప్పుడు తిమోతి అనేటువంటి వ్యక్తిని కనుగొన్నాడు. How Timothy was selected? తిమోతిని ఏ రీతిగా ఎన్నుకున్నాడు? Because he followed him very faithfully. ఎంచేతంటే ఈయన పౌలు ఎంతో నమ్మకంగా వెంబడించాడు. And Paul thought that Timothy will reflect my character. పౌలు అనుకున్నాడు తిమోతి నా యొక్క మరి గుణశీలాల్ని చక్కగా కనుపరుస్తాడు, చూపిస్తాడు. And Timothy can communicate my affections. అంతేకాదు తిమోతి నా యొక్క ప్రేమను వాళ్ళకి కనపరచగలుగుతాడు. And he can carry my message. అదే కాదు నా సందేశాన్ని వాళ్ళకి తీసుకెళ్ళగలుగుతాడు. If I am there, what I will say, same thing he will say, though he is there. చూడండి, ఆయన అక్కడ ఉన్నా మరి నేను ఆ పరిస్థితులు ఏం చెప్తానో అవే మాటలు ఆయన పలుకుతాడు. And by very minutely following the footsteps of Apostle Paul, కానీ అపోస్తలుడైన పౌలు యొక్క అడుగుజాడల్ని ఎంతో జాగ్రత్తగా వెంబడిస్తూ and Timothy learned the doctrinal clarity and the practical unity. కనుక తిమోతి సిద్ధాంతపరమైనటువంటి స్పష్టంగా సిద్ధాంతం ఏంటనేది ఎరిగాడు. అంతేకాదు క్రియాపూర్వకంగా ఐక్యంగా ఎలా కలిసి ఉండాలనేది తెలుసుకున్నాడు. Not only that, అంతేకాదు suppose if some persecution comes, ఉదాహరణకి ఏదైనా హింస కలిగినప్పుడు yes, how to endure that persecution also, Timothy learned by being an associate with Apostle Paul. అపోస్తలుడైన పౌలుతో కూడా ఆయన కలిసి ఉన్న కారణం చేత ఆ హింస శ్రమల్ని ఎలా ఎదుర్కోవాలి అనేది కూడా నేర్చుకున్నాడు. So the first thing what we have seen, to become a faithful servant of God, you must have the right model in your life. కనుక దేవుని యొక్క నమ్మకమైన దాసుడుగా ఉండాలంటే మొదటి సంగతి మనం చూసాము,
నిజ జీవితంలో సరైనటువంటి మాదిరిగా ఒక వ్యక్తిని So ఎన్నుకోవటం. don't run after everybody. కనుక కనబడిన వాళ్ళందరూ వెంట Oh, పరిగెత్తకూడదు. he is very tall, he is very stout, he is having a new Bible and a new song book. No, not that. You see him carefully. కనుక ఆయన చాలా పొడుగ్గా ఉంటాడు, లేకపోతే ఆయన కొత్త బైబిల్ ఆయన వాడతాడు, కొత్త పాటల పుస్తకం అనో లేక ఆత్మీయంగా ఉంటాడని అందరూ వెంట వెళ్ళొద్దు. ఆత్మీయంగా ఉంటాడు, it will be learnt later. ఆత్మీయంగా ఉంటాడని తర్వాత నేర్చుకుంటాడు. So thing is, don't follow everybody. గనక అందరిని వెంబడించొద్దు. Many people will come to the house of God, but they are not at the same degree of spirituality. దేవునింటికి అనేకులు వస్తారు కానీ అందరూ కూడా ఒకే ఆత్మీయమైనటువంటి అంతస్తులో ఉండరు. It is like a university. ఏదో ఒక విశ్వవిద్యాలయం Some లాంటిది. of the believers are there in still LKG. Some of the believers are at the PhD level. కొందరు విశ్వాసులు అయితే ఇంకా ఎల్కేజీలోనే ఉంటారు, కొందరేమో పిహెచ్డి స్థాయికి చేరిపోతారు. Some believers will be in the LKG for 10 years. కొందరు ఈ విశ్వాసులు వారు 10 సంవత్సరాల నుండి అదే కేజీలో ఉంటారు, Ah, ఎల్కేజీలో. so marriage age will come, but the LKG will be LKG only. వివాహ వయసు వచ్చేస్తుంది కానీ ఎల్కేజీ వాళ్ళు అదే స్థితిలో ఉంటారు వాళ్ళు. So we must be very careful. We must use our wisdom to select the right model in our life. అంచేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మన జీవితంలో సరైనటువంటి వ్యక్తిని మాదిరిగా మనం ఎంచుకోవాలి. So to be a faithful servant of God, this is the first quality we can see in the life of Timothy. కనుక నమ్మకమైనటువంటి దేవుని దాసుడు ఉండటానికి కొరకే తిమోతి జీవితంలో నుంచి మనం చూసినటువంటి మొదటి లక్షణం అది. And the second thing we have already seen, రెండవ సంగతి కూడా మనం ఇదివరకు చూసాము. Timothy had a compassionate heart just like Paul. తిమోతి పౌలు వలనే దయగలిగినటువంటి హృదయం కలిగిన వాడు. Timothy was like his mentor Paul in his sympathetic concern for others. చూడండి, తిమోతి ఇతరుల పట్ల దయ చూపించేటువంటి విషయంలో తన యొక్క మరి గురువు అయినటువంటి పౌలు వలనే ఆయన జాలి చూపించాడు. Last week we have seen that concern was not spurious, it was legitimate and out of love. చూడండి, ఆయన గత వారం మనం చూస్తూ వచ్చాం, ఇతరుల పట్ల ఆయన చూపించేటువంటి ఆ యొక్క పట్టింపు కావచ్చు, ఆయన శ్రద్ధ, ఆ యొక్క జాలి అంతా ఏదో మాటలు కాదు కానీ నిజమైనటువంటి భారముతో ఆయన చూపించాడు. He was careful, concerned about the spiritual needs of the people at Philippi. ఆయన ఫిలిప్పీలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసుల యొక్క ఆత్మీయమైనటువంటి అవసరతల గురించినటువంటి చింత పట్టింపు కలిగి ఉన్నాడు. Today we are going to see the third quality from the life of Timothy. ఏదినా తిమోతి యొక్క జీవితంలో నుంచి మూడవ లక్షణాన్ని మనం చూస్తాము. Verse 21. ఫిలిప్పీ 2:21. Philippians chapter 2 verse 21. ఫిలిప్పీ 2:21 అండి, చదువుతాను. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. Others are consumed with their own selfish interests. ఇతరులు వారి యొక్క సొంత కార్యములను స్వార్థపూరితమైనటువంటి సంగతుల చేతనే వారి యొక్క మనసంతా నిండిపోయి దాన్ని పట్టించుకుంటారు. Some people, they come to the house of God. చూడండి, కొందరు దేవుని ఇంటికి వస్తారు, They are believers, they are responsible people, some are God's servants. But when we see their lives, always selfishness, their own concerns. అంటే వారు విశ్వాసులు కావచ్చు, లేక కొందరు చూసినప్పుడు బాధ్యత కలిగిన సహోదరులు ఉంటారు, కొందరు దేవుని సేవకులు కూడా దేవునింటికి వారు వస్తారు కానీ ఎల్లప్పుడూ కూడా వారు స్వార్థపూరితమైనటువంటి వారి సొంత సంగతుల కొరకే వారు ప్రాకులాడతారు. What I can get, this is their main motto. వారి యొక్క ధ్యేయం, వారి నినాదం అంతా నాకేం దొరుకుతుంది, నాకేంటి అని. This is what Paul was writing. పౌలు అదే రాస్తున్నాడు. For all seek their own, not the things which are Jesus Christ. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. But what Paul is writing? అదే పౌలు ఏం రాస్తాడు? Timothy is not like that. తిమోతి అలాంటి వాడు కాదు. Timothy was consumed with those of Jesus Christ. తిమోతి ఆయన యేసుక్రీస్తు ప్రభువారి సంగతుల గురించే ఆయన చింత కలిగి ఉన్నాడు. Many people followed Apostle Paul and they treated him as their mentor. అనేక మంది అపోస్తలుడు పౌలుని వెంబడించినారు, అనేక మంది అపోస్తలుడు పౌలుని మా మాదిరి ఆయనే అని అనుకున్నారు. We all know the example of Apostle Paul. He is a selfless personality. చూడండి, మనమందరికి తెలుసు అపోస్తలుడు పౌలు జీవితంలో నిస్వార్థమైనటువంటి వ్యక్తి ఆయన. He was having wonderful qualities in his life. We have seen already. ఇదివరకు మనం చూస్తాం ఆయన జీవితంలో అద్భుతమైనటువంటి లక్షణాలు కలిగిన వాడని. He is a Jew. ఆయన యూదుడు, He is from the tribe of Benjamin. బెన్యామీను గోత్రానికి చెందినవాడు. And he was circumcised on the 8th day. 8వ దినాన సున్నతి పొందినవాడు. He was a Pharisee to the Pharisees. ఆయన పరిసయ్యులకే పరిసయ్యుడు. And also he studied at the best master, that is Gamaliel. అంతేకాదు అతి శ్రేష్టమైనటువంటి బోధకుడు గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. And also he talks about himself unblameable. అంతేకాదు తన గురించి మాట్లాడుతుంటాడు కదా, నేను అనింద్యుడను అంటాడు. And such wonderful qualities Apostle Paul had. అపోస్తలుడైన పౌలు ఇలాంటి అద్భుతమైన లక్షణాలు కలిగినవాడు. But why I am telling that he is a selfless personality? అయితే ఆయన నిస్వార్థమైనటువంటి వ్యక్తి అని ఎందుకు చెప్తున్నాను? While writing to the same Philippians in 3rd chapter, he says,
I have counted them, all of those things, as loss, as dung for the excellency of Lord Jesus. చూడండి ఆయనదే ఫిలిప్పీలకు రాస్తూ 3వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే వీటన్నిటిని కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తము వాటిని నష్టముగా ఎంచుకొనుచున్నాను, పెంటతో సమానంగా I ఎంచుకున్నాను. want to know more about him. ఆయన గురించి నేను ఎక్కువగా తెలుసుకోగలుగుతున్నాను. Even till the last day of his life, the desire of Paul is, it is a selfless desire. I want to know more about him. I want to be more like him. కనుక అపొస్తలుడైన పౌలు చివరి దినం వరకు కూడా ఆయనలో ఉన్న నిస్వార్థమైనటువంటి ఆశ ఏంటంటే ప్రభుని గురించి ఎక్కువ తెలుసుకోవాలా, ఆయన వల్లే నేను ఎక్కువగా ఉండాలి. Many people, they have taken the example of Paul, and many disciples were there to Apostle Paul who are following him. చూడండి అపొస్తలుడైన పౌలుని మాదిరిగా పెట్టుకొని నడిచినటువంటి వారు, శిష్యులుగా అనుకునేటువంటి వారు చాలా మంది ఉండినారు. But the self-centeredness of many of his disciples really surprises us. After seeing the selflessness of Apostle Paul, they have become self-centered. చూడండి అయితే అలాంటి వారు అనేక మంది ఆయన శిష్యులుగా అనుకున్నటువంటి వారి జీవితాల్లో మనం చూసినప్పుడు ఆశ్చర్యం అవుతుంది. ఏం చేతంటే అపొస్తలుడైన పౌలు అంత నిస్వార్థంగా ఉన్నప్పుడు వీరందరూ కూడా స్వయాన్ని గురించి ఆలోచించే స్వార్థపరులుగా ఉన్నారు. Generally we think that the disciple also will become like the master. చాలా మామూలుగా మనం ఏమనుకుంటామంటే ఒక శిష్యుడు అంటే తన గురువులాగే అవుతాడని. Yes. What has happened in the case of Elisha and Gehazi? చూడండి ఎలీషా గెహాజీల విషయంలో ఏం జరిగింది? Wonderful example. అద్భుతమైనటువంటి మాదిరి ఆయన ఎదుటున్నాడు. And see, at one point of time, 3 kings stood before Elisha's house. ఒక సందర్భంలో మనం ఎరుగుదాము, 3 రాజులు ఎలీషా ఇంటి ముందుకు I వచ్చేస్తారు. think the king of Judah, the king of Israel, and the king of Edom. ఈ ఇశ్రాయేల్ దేశపు రాజు, యూదా దేశపు రాజు, ఏదోము రాజు. But he never bothered about them. అయితే ఆయన వాళ్ళ గురించి ఏం Do you పట్టించుకోలేదు. know what Elisha says? ఎలీషా ఏమంటాడు A తెలుసా? challenging word he says. సవాల్తో కూడిన మాట అంటాడు. If the king of Judah, Jehoshaphat, is not there here, Jehoram is not here, I would not have come and seen your faces. గనక ఆయన ఏమంటాడంటే ఈ యూదా రాజు, King of Judah, he is యూదా not there. యూదా రాజు కానీ అక్కడ లేనట్లయితే నేను మీ ముఖాన్ని చూసుండేవాడిని కానీ నేను వచ్చిండేవాడిని అక్కడ కానంట. At another point of time, మరొక సందర్భంలో yes, the chief of the army of Syrian army, that is Naaman, has come before his door. చూడండి ఆ యొక్క సిరియా దేశపు సైన్యాధిపతి ముఖ్యమైన వ్యక్తి ఇంటి ద్వారం దగ్గరకు వచ్చాడు. And he has not come out. ఆయన మరి బయటికి రాలేదు. By following such a great master అలాంటి గొప్ప మరి గురువును ఆయన వెంబడిస్తూ and seeing every day what he is doing, ఆయన అందినం ఏం చేస్తున్నాడు అనేది చూస్తూ we cannot expect Gehazi becoming like a beggar. గెహాజీ అలాంటి భిక్షమెత్తుకునేటువంటి స్థితికి వస్తాడు అని మనం ఎప్పుడు ఊహించుండం. Sometimes it happens. కొన్నిసార్లు అలా అవుతుంది. That's why you and I must be very careful. అందుకనే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. Timothy focused on the right things. తిమోతి విషయానికి వచ్చినప్పుడు సరైనటువంటి సంగతులపై దృష్టి నిలిపాడు. And these people who are self-centered, ఇంకెవరైతే వీరు స్వార్థపూరితంగా ఉన్నారో they will follow their master for some time and later they will leave when their self-centeredness is not satisfied. వారు ఎవరినైతే మరి ధ్యేయంగా మరి పెట్టుకుంటారో, మాదిరిగా పెట్టుకుంటారో వాళ్ళని కొంతకాలం వెంబడిస్తారు, కానీ వారి స్వార్థపూరితమైనటువంటి కోరికలు వారికి వచ్చినప్పుడు వెంటనే దారి తొలగి వాటిని వెంబడిస్తారు. Some people will come to the service. కొందరు సేవకు వస్తారు. And some people they will hold some responsibilities. కొందరు కొన్ని బాధ్యతలు వహిస్తారు. Some selfish interest. అదంతా స్వార్థముతో కూడినటువంటి Maybe to ఉద్దేశం. get some money, name and fame or popularity. అదంతా కూడా ఏదో డబ్బు సంపాదించడానికో, పేరు ప్రఖ్యాతి ఇలాంటివి పొందటానికి. Suppose if that is not satisfied in this place, immediately they will shift their venue. కనుక వాళ్ళు అనుకున్నటువంటిది ఈ స్థలంలో వాళ్ళు దొరకట్లేదు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే స్థలాన్ని మార్చి వెంటనే వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. Because they are not focusing on the right thing. ఎంచేతంటే వాళ్ళు సరైన దాని మీద దృష్టి నిలపట్లేరు. In the time of need, in the time of Paul's utmost need, sad to say, selfish people abandoned him. చూడండి పౌలు అవసరతలో ఉన్నప్పుడు, చెప్పాలంటే అత్యవసరతలో ఉన్నప్పుడు ఈ స్వార్థపరులైనటువంటి వారు ఆయనను విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. In his last letter of his life to Timothy, Paul is writing the same thing. ఆయన జీవితంలో ఉన్నటువంటి రాసిన చివరి పత్రిక 2వ తిమోతిలో ఆయన అదే మాటలు చెప్తాడు. First chapter. మొదటి అధ్యాయం. And 2 Timothy first chapter. తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం And in verse 15. 15వ వచనం. This thou knowest, that all they which are in Asia be turned away from me, of whom are Phygelus and Hermogenes. 15 ఆసియాలోనే ఉన్న వారందరూ నన్ను విడిచిపోయిరని సంగతిని వెరుగుదువు, వారిలో పుగెల్లు, హెర్మోగనే అనువారు ఉన్నారు. Many people followed him actually at the time of need. These self-centered people.
Arey, what we will get from this old man? Already he is a prisoner. If he is active, if he does some miracle, we can get something. Now what is the use of following him? Okay, leave him. They left him. చూడండి, అనేకులు అపొస్తలుడైన పౌలు వెంబడిస్తూ వచ్చారు చాలా కాలం వరకు. అయితే చివరికి వచ్చినప్పుడు ఇప్పుడు ఈయన దగ్గర మనకి ఏం దొరుకుతుంది, ముసలాడైపోయాడు, ఇంకా ఖైదులో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు, ఆయన ఏదైనా మరి బోధ చేస్తున్నాడో లేక అద్భుతాలు చేసినప్పుడు ఏదైనా మనం ఆయన వింటుండొచ్చు, ఇప్పుడు ఎందుకని అందరూ కూడా ఆయన విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. Even in the last chapter of his life, ఆయన జీవితంలో చివరి అధ్యాయంలో and in 2 Timothy chapter 4, 2 తిమోతి 4వ అధ్యాయం what Paul is writing? పౌలు ఏం రాస్తాడు? In verse 16, 16వ వచనం, at my first answer no man stood with me, but all men forsook me. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. A great apostle at the end of his life, this is the testimony he is giving about the followers of him. గొప్ప అపోస్తలుడు ఆయన జీవిత చివరిలో ఆయన వెంబడించినటువంటి వాళ్ళ గురించి ఇట్లాంటి సాక్ష్యం చెప్తున్నాడు. What a sad situation. ఎలాంటి విచారకరమైన పరిస్థితి But కదా. we praise God, Timothy was not like that. అయితే దేవునికి స్తోత్రం, తిమోతి అలాంటి వాడు కాదు. Of course, Paul is a great man of God. నిస్సందేహంగా పౌలు గొప్ప దైవజనుడే. That's why very graciously he added few more words in 16th verse. అంచేతనే 16వ వచనంలో ఎంతో కృపాసహితంగా మరికొన్ని మాటలు జత చేస్తాడు. What he is writing? ఏం రాస్తున్నాడు? I pray God that it may not be laid to their charge. He is forgiving them. ఆయన వాళ్ళకి క్షమిస్తూ అంటాడు, ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. Above all, the more tragic case is the case of Demas. వీరందరికంటే చాలా బాధాకరమైనటువంటి సంగతి ఏంటంటే దేమా విషయం. In verse 10 it is written, 10వ వచనంలో రాయబడింది, for Demas hath forsaken me. Why? Because he loved this present world and is departed from me. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. We all know we take nothing after our death. మనమందరం ఎరుగుతాము మరణం తర్వాత మనం ఏం తీసుకెళ్ళమని. Suppose a person is following a great man of God for so many years. All of a sudden, by seeing some attraction of the world, if that person departs, what a heartbreak to that great man of God. ఒక వ్యక్తి ఒక గొప్ప దైవజనుని చాలా కాలం ఆయన వెంబడిస్తూ ఉన్నాడు, అయితే లోకంలో ఉంటుండే ఏదో ఆకర్షణ బట్టి దారి దొల్లిగట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ దైవజనుని హృదయానికి ఎంత బాధ వేదన కలుగుతుంది. I should not say, నేను చెప్పకూడదు. I was a translator for so many years. నేను చాలా సంవత్సరాలు మరి తర్జుమా చేస్తూ ఉన్నాను. Nowadays, learning a little bit English and this and that, I am speaking in English. ఈ దినాల్లో మరి నేను ఇంగ్లీష్లో వాక్యం చెప్తున్నాను. But everybody knows me as a translator. అయితే అందరూ కూడా నన్ను తర్జుమాదారుగా ఎరుగుతారు. Some of the brothers, Anna, I too want to translate. How to translate? So many things they asked me. I told some of the, what can we say, chetkas. సరే, కొందరు సహోదరులు అడిగారు, అన్న మరి మీరు తర్జుమా చేస్తారు, ఎలా చేస్తారు, మాకు కూడా చెప్పండి, మేము చేయాలనుకుంటున్నప్పుడు నేను వాళ్ళకి కొన్ని చిట్కాలు It చెప్పాను. is only by the grace of God. God will give different talents to different people. సో దేవునికి దాని కృపను బట్టే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి తలాంత వరాన్ని ఇస్తాడు. All are not singers. అందరూ గాయకులు కాదు, All are not preachers. All are not musicians. All are not translators. అందరూ బోధకులు కాదు, అందరూ వాయిద్యకారులు కాదు, అందరూ తర్జుమాదారులు కాదు. God gives different talents to different people. దేవుడు వేరు వేరు ప్రజలకు వేరు వేరు తలాంతులు So ఇస్తాడు. when some person is interested in that particular gift, suppose if he asks for our help, it is our duty to help that person because we are not eternal here. చూడండి, మరి అలాంటి వరమే కలిగినటువంటి మరో సహోదరుడు మన యుద్ధ నుంచి ఏదైనా సహాయం కోరినప్పుడు మనం వారికి సహాయపడాలి. ఎంచేతంటే మనం ఎల్లప్పుడు ఇక్కడ ఉండిపోం కదా. And later what they have done? తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, Irreparable loss to me, I can say. I don't want to name the people. ప్రజల పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ నా జీవితంలో మరి ఏమాత్రం కూడా తిరిగి కూర్చుకోలేనంత నష్టాన్ని They కలిగజేశారు. have publicized everywhere telling, I am so close to this brother. I know about this fellow. గనక నాకు ఈ వ్యక్తి బాగా సన్నిహితుడు, నాకు తెలుసు అని చాలా స్థలాల్లో చెప్పారు. ఆయన బ్రతికేటో నాకు తెలుసు. ఈయన బ్రతికేంటో నాకు తెలుసు You అన్నారు. believed, you thought that he is a trusted confidant to you. నువ్వు నమ్మేవు ఏంటంటే ఆయనపై నమ్మకం ఉంచావు, నీకు చాలా దగ్గరగా ఉంటున్నాడు You అని. thought that he will become a wonderful leader tomorrow and you trained him. ఆయన తర్వాత దిన అద్భుతమైనటువంటి నాయకుడు అవుతాడని నీకు శిక్షణ But ఇచ్చాడు. he loved something and started slinging mud upon you. అయితే ఆ వ్యక్తి దేన్నో ప్రేమించి నీపై బురద జల్లడం మొదలుపెట్టాడు. Many times it happens like that. It happened in the life of Apostle Paul. It happened in the life of Lord Jesus Christ. It is written in the Bible. All the disciples, not only Judas, even Peter also left Lord Jesus. చూడండి, అపొస్తలుడైన పౌలు జీవితంలో అయినా కాదు, యేసుప్రభు యొక్క జీవితంలో కూడా అలాగనే జరిగింది. శిష్యులందరూ, యూదా మాత్రమే కాదు, పేతురు సైతము ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. When you are training somebody,
suppose that somebody will become almost very far from you, not silently but slinging mud upon your life, don't get discouraged. This is a repeated story in the word of God. కనుక నువ్వు ఎవరికైనా మరి తర్ఫీదునిస్తూ ఏదైనా శిక్షణ ఇచ్చేటువంటి వ్యక్తి ఆయన చివరికి నీ నుంచి దూరం అయిపోయి మౌనంగా ఉండడం కాకుండా నీ మీద బురద జల్లడం మొదలు పెడుతుంటే నిరుత్సాహపడదు. ఎందుచేతంటే ఇది జరిగిన సంగతే మరలా జరుగుతుంటుంది, దేవుని వాక్యంలో But జరిగింది. as a learner, you must be very careful. You must focus on the right things. అయితే నువ్వు ఆరంభములో మరి ఆరంభ స్థితిలో నేర్చుకునేటువంటి వాడుగా అవుతే సరైన సంగతుల మీద దృష్టి పెట్టాలి. About Lord Jesus Christ it is written యేసు ప్రభువుని గురించి రాయబడింది in Matthew's Gospel. మత్తయి సువార్త. We all know chapter 26 and verse 56. మనందరికీ తెలుసు 26 మత్తయి సువార్త 56వ వచనం. 56 చదువుతున్నాను. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయన విడిచి పారిపోయారు. శిష్యులందరూ, all the disciples left him and ran away. చూడండి, శిష్యులందరూ ఆయన విడిచి పారిపోయారట. Okay, that is of course the master's mind. Lord Jesus Christ may be feeling for that. కనుక అక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దాని గురించి బాధపడి ఉంటాడు. But why all these people left me? వీళ్ళందరూ నన్ను ఎందుకు విడిచిపెట్టారు? Paul also with so much grief he has written to Timothy in his second letter. పౌలు కూడా ఎంతో దుఃఖముతో తిమోతికి ఆయన రెండవ పత్రికలో రాస్తూ But అంటాడు. we are talking about Timothy. అయితే ఇప్పుడు మనం తిమోతి గురించి మాట్లాడుతున్నాం. Remember, you must focus on the right things. జ్ఞాపకం పెట్టుకోండి, సరైన సంగతులపై దృష్టి నిలపాల. Timothy was not like the rest of the disciples who are following Paul. తిమోతి పౌలును వెంబడిస్తున్నటువంటి మిగతా శిష్యులు లాంటి వాడు కాదు. Yes, very carefully he was observing. He had the spirit of Apostle Paul. ఆయన చాలా జాగ్రత్తగా ఆయన గమనించాడు. అపొస్తలుడైనటువంటి పౌలు యొక్క అదే ఆత్మ కలిగిన వాడు. He was having a single-minded devotion for the cause of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరి ఆయన యొక్క సంగతుల కొరకైనటువంటి ఏక మనస్సు కలిగి దాని మీద దృష్టి పెట్టినవాడు. Yes, everybody is thinking of their own things, seeking their own things, not of Christ. But Timothy is the one who is thinking of the things of Christ. కనుక చూస్తాం కదా, ప్రతి వారు కూడా తమ సొంత కార్యములే చూసుకొనిచున్నారు, కానీ తిమోతి ఒక్కడే క్రీస్తు ప్రభువారి యొక్క కార్యములను గురించినటువంటి చింత కలిగిన వాడు. No wonder God has elevated him. అందుకని అనుమానం లేదు, దేవుడు ఆయన అంతగా హెచ్చించాడు. Almost disciple number 1 with Apostle Paul is Timothy, and Timothy carried the ministry. చూడండి, తిమోతి అపొస్తలుడైన పౌలు తర్వాత ఆయన మొదటి శిష్యుడిగా ఉండి తర్వాత పరిచర్య బాధ్యతలు ఆయన్ని తీసుకున్నాడు. But very sadly, people like Timothy are exceptions. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే తిమోతి లాంటి వాళ్ళందరూ కూడా ఇవి సాధారణంగా జరిగే సంగతులు కాకుండా మినహాయింపులాగా ఉండిపోతాయి. Very, very few people will be like that. అంటే చాలా తక్కువ మంది అలాగుంటారు. But they bring great joy to their masters. అయితే ఇలాంటి వారు తమ యొక్క యజమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తారు. Yes, in the church of so many spectators, Timothy like people are a great blessing. కనుక ప్రేక్షకులుగా చూస్తుండిపోయేటువంటి వారు అనేక మంది సంఘాల్లో ఉంటున్నప్పుడు తిమోతి లాంటి వారు ఎంతో గొప్ప ఆశీర్వాద కారణం. Yeah, hundreds will come. వందలాది మంది వస్తారు. Yes, in Sundays we can say hundreds of people. ఆదివారం చూస్తాం వందలాది మంది But వస్తారు. when we see the people like Timothy, very few people will be there. Just coming and going people will come. అయితే తిమోతి లాంటి వాళ్ళు మనం వెతికినప్పుడు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రేక్షకులుగా వచ్చి వెళ్ళిపోయారు చాలా మంది. If you want to be a faithful servant of God in the coming days, రాబోయే దినాల్లో దేవునికి నమ్మకమైనటువంటి దాసుడుగా ఉండాలంటే your focus should not be on the worldly things or other attractions. In the 21st century, as you know, the attractions are too many. కనుక నీ యొక్క దృష్టి అంతా కూడా లోక సంబంధమైనటువంటి సంగతులపైన లోక ఆకర్షణలపైన కూడా ఎంచేతంటే ఈ 21వ శతాబ్దంలో ఆకర్షించేటువంటి సంగతులు చాలా ఉన్నాయి. Single-mindedness, your focusing on the right goal is very, very important. కనుక నీవు కూడా ఏక దృష్టి కలిగినటువంటి వాడై సరైనటువంటి దానిపైన గురిపైన నీ యొక్క మనసు నిలపడం చాలా All the other ప్రాముఖ్యం. things may be good, but all those things are passing show. మిగతా సంగతులన్నీ మంచివే కావచ్చు, కానీ అవన్నీ కూడా గతించిపోయేటువంటివి. Your money, your degree, your job, your house, your car. Okay, if God gives, you can use them. But the thing is, they are all passing show. Our focus need not be on those temporal, transitory things. కనుక నీకు ఉండేటువంటి ఆ ధనం కావచ్చు, లేక నీకు ఉండేటువంటి డిగ్రీ కావచ్చు, నీకు ఉండేటువంటి చదువులు, లేక నీకు ఇల్లు, నీ యొక్క ఉద్యోగము, కార్లు, ఇవన్నీ కూడా మంచివే దేవుడు నీకు ఇస్తే, కానీ అవి గతించిపోయేవి, శాశ్వతంగా ఉండవు. గనక శాశ్వతమైనటువంటి దానిపైన నీ దృష్టి పెట్టాలి. This is the third characteristic in the life of Timothy. అంటే తిమోతి జీవితంలో చూస్తున్నాగా మూడవ మరి లక్షణం అది. The first one is, మొదటిది he chose the right model, సరైనటువంటి మాదిరిని ఎన్నుకున్నాడు. right example. సరైనటువంటి వ్యక్తిని మాదిరి ఉదాహరణగా And తీసుకున్నాడు. secondly, రెండోది he had a compassionate heart. Compassionate heart is
much needed in the work of the Lord. ఆయన ఎంతో జాలి కలిగినటువంటి హృదయం కలిగిన వాడు. దేవుని పనిలో దయగలిగినటువంటి మనసును చాలా అవసరం. Critical hearts many people are having. విమర్శన హృదయాలు చాలా మంది ఉంటాయి. This morning I was recording some of the morning meditations. ఈ ఉదయకాల ధ్యానాలు ఉన్నాయి కదా, అవి ధ్యానం చేస్తూ వాటిని రికార్డ్ చేస్తున్నాను. At the time, ఆ సమయంలో and we spoke about Zophar the Naamathite in the book of Job. యోబు గ్రంథములో నామాతీయుడైనటువంటి జోఫర్ అని ఉన్నాడు. ఆయన గురించి ధ్యానిస్తా ఉన్నా. He appears very, little time. Only 2 times he appeared in the book of Job in chapter 11 and chapter 20. ఆయన గురించి మనం చూసినప్పుడు యోబు గ్రంథంలో కేవలం 2 సార్లు కనబడతాడు. యోబు గ్రంథం 11లో, యోబు గ్రంథం 20వ అధ్యాయంలో. Job is an elderly person having so many children. యోబు ఆయన చాలా పెద్ద వ్యక్తి. ఆయన చూసినప్పుడు చాలా మంది పిల్లలు కలిగిన వాడు. Comparatively, Zophar is a very young man. ఆయనతో పోలిస్తే ఈ జోఫర్ అనేటువంటి ఆయన చాలా యవనస్తుడు. But when he was talking to Job, very, very confrontationally he was speaking. అయితే యోబుతో ఆయన మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఎంతో ఆయనను ఎదుర్కొంటూ వివాదపూర్వకంగా మాట్లాడతాడు. He calls Job as a empty-headed man. It is written in the Bible. బైబిల్లో రాయబడింది. రాయబడిన మాట ఏంటంటే యోబుని అంటాడు కదా, ఖాళీ బుర్ర అంటాడు. బుర్ర లేనాడు వాడు. Can a young man say to a man like Job, in Bible it is written empty-headed man. కనుక ఒక యవనస్తుడు అంత పెద్ద వ్యక్తిని పట్టుకొని బుర్ర లేని వాడు అనొచ్చా? So you and I must be very careful. అందుకని నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. Yes, the second thing, that concern or that compassionate heart is needed. కనుక రెండవ సంగతి ఏంటంటే ఆ పట్టింపు, జాలి కలిగినటువంటి హృదయం ఉండాలి. Already Bildad and other person, they were accusing Job. అప్పటికే బిల్దదు మిగతా వారు యోబుపై నింద మోపుతున్నారు. Of course, Job is also, he was talking about his little bit self-righteousness. ఆ సమయంలో యోబు కూడా తన స్వనీతిని గురించి మాట్లాడుతున్నాడు కొంతగా. But in such a sorrowful situation, Zophar can say, you are a big man, why you are talking like that? Why can't you turn to the grace of God? God will forgive you. Once again, he will restore your past state. He can tell some compassionate words. కనుక ఆయన అలాంటి పరిస్థితుల్లో, దుఃఖంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనతో జాలిగా మాట్లాడుండి నువ్వు ఎందుకు ఇలాగా మాట్లాడుతూ ఉంటున్నావు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, ఆయన వైపు తిరుగు, ఆయనను సమకూరుస్తాడు అనేటువంటి మాటలు జాలితో, ప్రేమతో మాట్లాడాల్సి ఉండేది. When many people, suppose they have committed some mistake, they are in a fallen state, they are troubled, they are in their tears, that is not the occasion to show your piousness there. కనుక చూడండి, ప్రజలు కొందరు వారి తప్పిదాలను బట్టి పడిపోయి ఉంటారు, వారు బాధలో ఉంటారు, కన్నీరులో ఉంటే ఆ సందర్భంలో నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ భక్తి అంతా కూడా అక్కడ చూపించే సమయం కాదు అది. See my life, నా జీవితం చూడు, how am I? నేను ఎట్లున్నా Who చూడు. asked you to do that? నేను అసలు ఎవరు చేయమన్నారు? That is not the time to show your piousness. Just offer him an advice of compassion. If you show yourself pious, instead of gaining that soul, you will lose that soul. కనుక ఆ సమయంలో నీ యొక్క భక్తి అంతా ఆయన ముందు చూపించాల్సిన అవసరం లేదు. కానీ ఆ సమయంలో జాలితో 2 మాటలు మాట్లాడితే చాలు. అలాగే నేను నీ స్వనీతిని గురించి మాట్లాడితే ఆత్మ సంపాదించదాని బదులు కోల్పోతావు. So we must be very careful in our wording also. అందుకనే మనం మాట్లాడేటువంటి మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 1 Thessalonians 4:18 says, comfort ye one another with these words. Comfort ye, not criticize one another. మొదటి తెస్సలోనిక 4:18 చూసినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడు అంటాడు, విమర్శించుకునుడు కాదు. For comforting. అంటే ఆదరించుకోవటానికి. So we must know how to speak with a compassionate heart, and Timothy got that compassionate heart like Apostle Paul. కనుక జాలి కలిగినటువంటి హృదయం ఎలా మాట్లాడాలని తిమోతి ఎరిగినవాడు అపోస్తలుడైన పౌలు దగ్గర నేర్చుకున్నాడు. And the third thing we have seen today is Timothy focused on the right things. మూడో సంగతి ఇది నేను చూసామంటే తిమోతి సరైన సంగతులపై దృష్టి నిలిపాడు. And fourthly, fourth thing we will see and we will close for today. నాలుగో సంగతి చూసి ఇది నేను ముగిస్తాను. And in verse 22, ఫిలిప్పి 2:22లో, Philippians 2:22, ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. But ye know the proof of him, that as a son with the father he hath served with me in the gospel. అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయును, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. What does it mean? దాని అర్థం ఏంటి? Timothy was a man of integrity.
తిమోతి యథార్థత కలిగినటువంటి వ్యక్తి. Integrity is vital in any Christian's life. ఏ క్రైస్తవుడి జీవితంలో అయినా కూడా యథార్థత, నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యం. Especially if you are a leader, integrity is indispensable. గనక ప్రత్యేకంగా నువ్వు ఒక నాయకుడిగా ఉంటున్నప్పుడు ఇలాంటి నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యం. And Timothy's integrity is much proven in verse 22. 22వ వచనంలో మనం చూసినప్పుడు తిమోతి విషయంలో ఆయన యోగ్యత రుజువు చేయబడింది అని రాయబడింది. The tests that were before Timothy are not academic tests, they are very service oriented tests. తిమోతి ఎదుట ఉంచబడినటువంటి ఆ యొక్క పరీక్షలు చూసినప్పుడు అవేదో చదువుకునే విద్యకు సంబంధించినటువంటి కాదు, కానీ సేవ కొరకైనటువంటి పరీక్షలు దాని ఎదుట. It is not reading some book and answering on the answer paper. కనుక అదేదో పుస్తకం చదవడం, దాని తర్వాత ప్రశ్నలకి జవాబులు అవన్నీ పేపర్లో రాయటం కాదు. But they are the tests of service. When going through trials, is his life is a life of integrity or not? కనుక ఆయన యొక్క పరీక్షలంతా కూడా సేవ నిమిత్తమైనటువంటి పరీక్షలు. నిజ జీవితంలో ఆ పరీక్షలు కూడా వెళ్తున్నప్పుడు ఆయన వాటన్నిటిలో కూడా నమ్మకంగా ఉంటాడా లేదా అని. When people are persecuting Apostle Paul, will he stand with Paul or will he run away? ప్రజలు అపోస్తలుడు పౌలుని హింసిస్తున్నాడు, ఆ సమయంలో ఆయన పౌలుతో పాటు నిలబడతాడా లేక విడిచిపెట్టి పారిపోతాడా? Many times theoretically we will tell so many wonderful things. చాలా సార్లు సిద్ధాంతపరంగా మాటలకు వచ్చినప్పుడు చాలా మాటలు చెప్తాం. When it come to the practice, అయితే క్రియాపూర్వకమైన సంగతికి వచ్చినప్పుడు, when I was doing my engineering, నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు we participated in a strike. I was not born again. మరి ఆ సమయంలో నేను తిరిగి జన్మించలేదు, ఆ ఒక సమ్మెలో పాల్పొందాం మేము. And all the college students, they were on strike for the UGC grants. కనుక కళాశాల విద్యార్థులంతా కూడా ఈ యూజీసీ వారి గ్రాంట్ విషయమై వారు సమ్మె చేస్తున్నారు. I am talking about 1978, 79 like that. నేను You are not born. నేను 1978, 79 ఆ సంవత్సరాల గురించి మాట్లాడుతూ మీకు చాలా మంది పుట్టలేదు అప్పుడు. And when we were doing, on strike, అప్పుడు మేము ఆ స్ట్రైక్ లో ఉన్నప్పుడు one or two guys were there among us. మా మధ్యలో ఒకరిద్దరు ఉన్నారు. Or they were so much emotionally encouraging us. Arey kya hai re bhai, kya karte tum, jao right now. And the police were coming and beating us and they were running away. వాళ్ళ ఇద్దరు ముగ్గురు చాలా ఉద్రేకంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎందుకు కూర్చున్నారు, ముందుకెళ్ళాలా అని అందరినీ కూడా రెచ్చగొట్టి ముందు పంపించేవాళ్ళు. పోలీసు వాళ్ళు వచ్చి అందరు మమ్మల్ని కొట్టేవాళ్ళు, వాళ్ళు మాత్రం వెనకండి పారిపోయేవారు. We were, because of their emotional messages, we were encouraged and aggravated and throwing stones on the city buses, and immediately police van was coming with lathis, wonderful lathis. చూడండి, వాళ్ళు ఎంతో రెచ్చగొట్టేటువంటి ఆ యొక్క మరి సందేశాలు చాలా ఉద్రేకపూర్వకంగా చెప్పినప్పుడు మేమందరం కూడా ఆ యొక్క మరి చాలా కోపంతో ఏం చేస్తారు, రాళ్ళు విసిరి ఊపు అందుకొని ఆ సిటీ బస్సులపై వాటిపైన రాళ్ళు విసిరినప్పుడు పోలీసు వాళ్ళు వ్యాన్లో వచ్చేవారు, లాఠీ తీసుకొని వచ్చేవారు. And they have gone for lathi charge. కాబట్టి లాఠీ చార్జ్ చేశారు. And we were on the front rows. మేము మొదటి వరుసలో ఉన్నాం. Though we want to run away, some fellows are behind us. We cannot jump over them. We are not Olympians. కనుక మేము పారిపోవాలంటే మా వెనక వరుస ఒకరు ఉన్నారు, వాళ్ళ మీద నుంచి దుంకడానికి మేమేమో ఒలింపిక్ క్రీడాకారులం కాదు. So we were just caught by the police catching. We cannot go. కనుక పోలీసు వాళ్ళు ఇంకా పట్టుకున్నారు, ఏ పారిపోలేం కాబట్టి ఇంకా వారు అలాంటి పని చెప్పారు. And we were looking at the people, the fellows, 2 or 3 people who encouraged us. కానీ మేము చూస్తున్నాము ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా ఎవరైతే మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు పంపారు. And we were searching for them, they are not seen. మేము వాళ్ళని చూస్తున్నాం, వెతుకుతుంటే వాళ్ళు కనబడలేదు. They have gone to the hostel and they are under the carts. వారు హాస్టల్ బారిపోయి మంచాల కింద ఉన్నారు. And then police caught us. పోలీసు వాళ్ళు మమ్మల్ని పట్టుకున్నారు. Then we told very plainly, మేము చెప్పేసాం స్పష్టంగా, sir, we have pelted stones on the buses. సార్ మేమే ఆ యొక్క బస్సులపై రాళ్ళు విసిరాం. But we are not the reason for that. అయితే దానికి కారణం ఏం కాదండి. 3 people encouraged us. ముగ్గురు ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టారు. And the police fellows asked, where are they? పోలీసు వాళ్ళు అడిగారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? Room number 16 లో మంచం కింద ఉంటారు సార్. రూమ్ నెంబర్ 16లో మంచం కింద ఉంటారు అని And చెప్పారు. the police have gone and caught them. పోలీసు వాళ్ళు వెళ్ళారు, వాళ్ళని పట్టుకున్నారు. So what I want to tell is, నేను ఏం చెప్తున్నానంటే many of us, we will stand with other people in words but not in deeds. మనలో చాలా మంది ఇతరులతో పాటు నిలబడాలన్నప్పుడు మాటల విషయానికి వచ్చిన నిలబడతాం, కానీ క్రియల విషయానికి వచ్చిన నిలబడం. But what about Timothy? తిమోతి విషయం ఏంటి? Not only in the normal service, even during the persecutions of Apostle Paul, even during the trials of Apostle Paul, he never left him. ఈ తిమోతి విషయానికి వచ్చినప్పుడు ఆయన అపోస్తలుడైన పౌలు మామూలుగా చేస్తున్నటువంటి సేవా సమయంలో
ఆయనతో ఉండటమే కాదు కానీ పౌలు హింసల గుండా వెళ్తా ఉంటున్నప్పుడు ఆయన మరి చివరిగా వ్యాజ్యాలు అన్ని కూడా ఎదుర్కొంటున్న సమయంలో కూడా ఆయనతో పాటు ఉన్నాడు. Yes, when people are beating Paul, Timothy was standing with Paul. పౌలును ప్రజలు కొడుతున్న సమయంలో తిమోతి ఆయనతో నిలబడ్డాడు. Timothy witnessed the birth of Philippian church. We read in Acts 16:12. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 12వ వచనములో ఫిలిప్పి సంఘం ఉద్భవించటాన్ని ఈ తిమోతి కళ్ళతో చూశాడు. He was there. ఆయన అక్కడ ఉన్నాడు. And Timothy's past ministry at Philippi proved his unquestionable evidence of his spiritual character and maturity. గనక తిమోతి ఆయన ఫిలిప్పీలో చేసినటువంటి గత పరిచర్య అంతా చూసినప్పుడు ఆయన యోగ్యత, ఆయనకున్నటువంటి ఆ యొక్క నమ్మకత్వం ఎంత గొప్పవి రుజువు చేయబడ్డాయి. ఇంకా దానిలో అనుమానం లేదని తెలిసిపడ్డాడు. That's why Paul sent him the second time to Macedonia to minister. That is in Acts 19:22. అంచేతనే అపొస్తల కార్యాలు 19:22 వచనంలో రెండో పర్యాయము ఆ సేవ కొరకై మాసిదోనియా ప్రాంతానికి పౌలు తిమోతిని పంపుతాడు. Because Philippi was in Macedonia. ఎంచేతంటే ఫిలిప్పి పట్టణము మాసిదోనియా ప్రాంతంలో ఉండింది. Philippians knew the proven worth of Timothy. ఈ ఫిలిప్పీలకు ఈ తిమోతి యొక్క రుజువు చేయబడిన యోగ్యత వారికి తెలుసు. Because his concentration was on the behavior and character of Apostle Paul, very keenly observing. ఎంచేతంటే ఈ తిమోతి చాలా జాగ్రత్తగా అపొస్తలుడైనటువంటి పౌలు యొక్క గుణ లక్షణాలు ఏంటి, ఆయన జీవిత మాదిరి ఏంటి అంతా చూస్తా వచ్చాడు. And he was focusing on the right things. అందుకని సరైనటువంటి దానిపైన దృష్టి పెట్టాడు. Though Timothy was young, Timothy was a seasoned ministry veteran. కనుక తిమోతి యవనస్తుడు అయినప్పటికీ కూడా ఆయన ఎంతగానో పరిపక్వత చెందినటువంటి ఒక పరిచారకుడుగా అయ్యాడు. As an young man, he is going and standing before the Philippians and then answering as Paul was answering, giving doctrinal clarity as Paul was giving the clarity, talking about the spiritual unity as Paul was talking about unity. కనుక చూడండి, ఒక యవనస్తుడిగా ఫిలిప్పీ సంఘానికి వెళ్ళి నిలబడి పౌలుకు ప్రతినిధిగా పౌలు ఉంటే ఎలాగో చెప్పేవాడు, అలాగే ఆ సిద్ధాంతపరంగా ఏది సరైనటువంటిది వాళ్ళకి స్పష్టత ఇచ్చాడు. అంతేకాదు క్రియాపూర్వకంగా కలిసి ఐక్యంగా ఎలాగ ఉండాలనేది వాళ్ళకి చెప్పాడు. Today such leaders are needed in the church. ఈ దినాల్లో సంఘాల్లో అలాంటి నాయకులు అవసరం. The people who are having that clarity about that doctrine. సిద్ధాంతాన్ని గురించినటువంటి సరైనటువంటి అవగాహన కలిగిన వారు. The people who are having the right model in their life. వారి జీవితాల్లో సరైనటువంటి మాదిరి కలిగిన వారు. The people who are filled with the compassion of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జాలితో నింపబడిన వారు. And the people who focus on the right things. సరైనటువంటి సంగతులపై దృష్టి పెట్టేవారు. The people who are the people of integrity. ఎవరైతే నమ్మకత్వం కలిగినటువంటి వారు. Oh, when such leaders are there, when such people are there in the house of God, oh, what a glorious things we can see. దేవుని ఇంటిలో అలాంటి నాయకులు, అలాంటి ప్రజలు మనం చూసినప్పుడు ఎంత మహిమకరమైనటువంటి సంగతులు మనం God చూడగలుగుతాం. will work in a wonderful way. దేవుడు అద్భుతమైన విధానాలు పనిచేస్తాడు. Why we are talking about these things? ఎందుకు వీటి గురించి మాట్లాడుతున్నాం? Yes, God wants you to be like that. God wants me to be like that. The message is not to some other person. దేవుడు నీవు అలాగుండాలని కోరుతున్నాడు, నేను అలాగుండాలని కోరుతున్నాడు. కనుక ఈ వర్తమానం వేరేదో వ్యక్తికి కాదు. Yes, Lord, I want to be like Timothy. ప్రభువా, నేను తిమోతి వలె I ఉండగోరుతున్నాను. want to be a man of integrity. నా జీవితంలో అలాంటి నమ్మకస్తుడిగా ఉండగోరుతున్నాను. Not only in my words, practically I will show forth my affiliation to you, my affection to you. ప్రభువా, కేవలం మాటల్లోనే కాదు, నా క్రియల్లో సైతం నీ పట్ల నాకున్నటువంటి నమ్మకత్వాన్ని, నా ప్రేమను నేను కనపరిచి రుజువు చేస్తాను. Dear brothers, ప్రియమైన people సోదరులారా, like Timothy are needed. తిమోతి లాంటి వాళ్ళు మనకు అవసరం. People may not recognize you. ప్రజలు నేను గుర్తించకపోవచ్చు. Maybe one or two people may recognize you. ఒకవేళ ఒకరిద్దరు నేను గుర్తుపట్టొచ్చు. But remember, God is looking. అయితే జ్ఞాపకం ఉంచుకో, దేవుడు The చూస్తాడు. ultimate rewarder is God, not man. చివరికి ప్రతిఫలం ఇచ్చేది దేవుడు, మనుషుడు కాదు. Yes, he is going to reward us. ఆయనే మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. In the end days, during these days, where much compromise is seen in Christianity, when there is a question to God, can I find faith when I come the second time? In such a days, Timothy like leaders are needed. చూడండి, ఇక అంత్య దినాల్లో ఎంతో ప్రజలు రాజీ పడిపోతున్న దినాల్లో ప్రభు సైతము మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అనేటువంటి ప్రశ్న వేసినటువంటి ఈ దినాల్లో తిమోతి లాంటి నాయకులు ఎంతో అవసరం. Focus on the right things. సరైనటువంటి సంగతులపై దృష్టి నిలుపు. Yes, seek the kingdom of God and his righteousness first. That is the top priority. నీ జీవితంలో దేవుని రాజ్యమున నీతిని మొదట వెతుకు, అది మొదటి ప్రాధాన్యత. I challenge you, when you seek the kingdom of God and his righteousness first, may not be what all you ask, but what all you need, God will give. కనుక నేను మీకు వేసే సవాల్ ఏంటంటే, మీరు దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతికినప్పుడు మీరు అడిగిందల్లా దేవుడు ఇస్తాడని చెప్పట్లేదు, కానీ మీకు అవసరమైంది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. Sometimes we will ask,
not knowing the effect of that asking. కొన్నిసార్లు మనం అడుగుతాము, అడిగిన దాని యొక్క ప్రతిఫలం ఏమవుతుంది అనేది తెలియకుండా అడుగుతాం. Because we do not know what will happen tomorrow. ఏం చేద్దాం, రేపటి దినాన ఏం జరుగుతుందో మనకు తెలియదు. But the Lord who knows the ending from the beginning, as it is written in Isaiah 46:10. అయితే ఆది నుంచి అంతా నెరిగినటువంటి వాడు యెషయా 46:10లో ఉన్నట్లుగా, And he knows what is best for us. మనకి ఏది శ్రేష్టమైందో ఆయనకు తెలుసు. So when you stand like that, surely, that is, when you stand like that means when you seek the kingdom of God and his righteousness first. కనుక ఎప్పుడైతే నీవు దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుతావో, And God will surely give, because the word of God will never fail. All these things will be added unto you. ఖచ్చితంగా దేవుడు నీకు కావలసిన సంగతులు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం అన్నట్టు తప్పిపోదు. ఇవన్నీ మీకు అనుగ్రహించబడినాడు. God has done in my life. దేవుడు నా జీవితంలో చేశాడు. God has done in the lives of many people of God. దేవుని యొక్క గొప్ప అనేక మంది దైవజనుల జీవితాల్లో, దేవుని ప్రజల జీవితాల్లో He చేశాడు. is a God who lieth not, Titus 1:2. తీతుకు రాసిన పత్రిక 1:2లో అబద్ధమాడ నేరం దేవుడు ఆయన. Yes, whatever he says he will fulfill. ఆయన ఏదైతే చెబుతాడో ఆయన చేస్తాడు. That's why focus on the right things. అందుకని సరైన సంగతులపై దృష్టి పెట్టు. God will meet all your needs. దేవుని అవసరాలను You తీరుస్తాడు. will be a useful vessel like Timothy. తిమోతి వలె నీవు కూడా దేవునికి ఉపయోగకరమైన పాత్ర అవుతావు. Yes, we have seen 4 qualities. 4 లక్షణాలు చూసాం. And another 3 qualities Paul mentioned, God willing, in the coming weeks we are going to see. పౌలు ఆయన గురించి చెప్పినటువంటి మరి ఈ 3 లక్షణాలు దేవుని చిత్తం అవుతాయి. రాబోయే వారాల్లో మనం చూస్తాం. What are the 4 qualities? ఏంటా 4 లక్షణాలు? Number 1, keep the right model in your life. Don't go after everybody, every Tom, Dick and Harry. కనుక మొదటి సంగతి ఏంటంటే జీవితంలో సరైన వ్యక్తిని మాదిరిగా పెట్టుకోవటము, కనబడిన వాళ్ళందరినీ కూడా వెంబడించడం కాదని. And secondly, always have a compassionate heart, not a critical heart. రెండవదిగా జాలి కలిగినటువంటి మనసు ఉండాలి, కానీ విమర్శన పూర్వకమైనటువంటిది మనసు ఉండకూడదు. As much as possible, let us show compassion, because we received compassion from the Lord. కనుక మనకి ఎంతవరకు చూపించగలుగుతా అంతవరకు దయ చూపించాలి. చదంటే మనం ప్రభు యొద్ద నుండి దయ పొందాం కనుక. Thirdly, మూడవది, let us focus on the right things. Let us not divert our attention to the attractions of the world. So many attractions are there. సరైనటువంటి సంగతులపై దృష్టి నిలపాలి. ఎందుకంటే లోకంలో అనేకమైనటువంటి ఆకర్షణలు ఉన్నాయి, వాటి వైపు మన దృష్టి నిలుపకూడదు. As I told you, so many fancies and fashions, so many sinful things are there in the world today, in 21st century. నేను చెప్పినట్లుగా 21వ శతాబ్దంలో ఈ లోకంలో అనేకమైన ఆకర్షణలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఫ్యాషన్లని, పోగళ్ళని, అనేకమైన అధునాతనమైనటువంటి సంగతులు ఆకర్షిస్తున్నాయి. Fourthly, 4వది, Timothy is a man of integrity. తిమోతి యథార్థత, నమ్మకత్వం కలిగిన వాడు. You should not be a man of words, you must be a man of deeds. కనుక నీ జీవితంలో నువ్వు కూడా మాటలు ఏదో పైకి చెప్పడం కాదు, వాటి ప్రకారంగా చేసేవాడు ఉండాలి. Also, as I told you in the beginning, ఆరంభంలో చెప్పినట్లుగా something dark has happened in your past. Don't dwell on it. Don't bother about the yesterday's broken glasses, as I am repeating, but make this day a new day, the first day of the remaining your life. గనక నేను ఆరంభంలో చెప్పినట్లుగా నీ గతంలో ఏదో జరిగి ఉంటుంది, అంధకారం నీ జీవితంలో ఏదో ఉండి ఉంటుంది, వెనక చరిత్ర అంతా దాని గురినే మనసు పెట్టుకొని మరి పగిలిపోయినటువంటి ఆ యొక్క పాత గాజు ముక్కల మీద దృష్టి పెట్టక కానీ నేటి దినాన్ని మీద దృష్టి పెట్టి ముందుకెళ్ళాలి. Today is the first day of your future life. నీ యొక్క భవిష్యత్తు జీవితానికి నేడు అది మొదటి దినం. Don't allow the past to pull you back like an anchor, but push you forward as a rudder. గనక నీ యొక్క గతము నీకు జీవితంలో నేను ముందుకు తీసుకెళ్లేటువంటి చుక్కానిగా ఉండనివ్వు, కానీ అది నేను అక్కడే నిలిపివేసేటువంటి లంగరుగా ఉండనీకు. Be like Timothy. తిమోతి వలె ఉండాలి. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.